ఏదో స్పెషల్ మెసేజ్ ఉన్నట్టుంది. హలో ఒకటి సరిపోదా? ఓకే ఓకే బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. అదేనా? కరెక్టేనా చదివాను నేను? నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు అక్కడ, ఇక్కడ మాత్రం రివర్స్లో ఉంది. ఏం జరుగుతుందో మనం చూడాలి. బట్ ఎస్, ఇంకొకళ్ళు ఎవరో మిస్సింగ్ అనుకున్నాను నేను. ఇద్దరే వచ్చారు, ఏమైంది? ఏమైనా ప్రాబ్లం అయిందా? పెట్రోల్ అయిపోయిందా? ఓకే, ఇలాంటివి చెప్పుకోకూడదు మనం బయటికి. బట్ ఎస్, రావాల్సిన టైంకే రైట్ టైంకే వచ్చారు మీరు. ఓకేనా? వీళ్ళెవరు? ఈ ట్రియో కాంబినేషన్ బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి వెంటనే సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారనమాట. మీరు బాగా నల్లగా ఉన్నారని బాధపడుతున్నారా? వెంటనే తెల్లగా అవ్వాలా? ఆ సొల్యూషన్ ఉంటుంది. బట్టతలు వస్తుందా? జుట్టు రావాలా? దానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. సో ఎలాంటి సొల్యూషన్స్ అన్నా A to Z సొల్యూషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మా బ్యాంక్ బ్రోస్. హలో, ఒకసారి వెల్కమ్ చెప్దామా? ఏది? బ్యాంక్ బ్రోస్, బ్యాంక్. హలో బ్రోస్, మీరందరూ అటు కూర్చోరా? మీరందరూ బ్యాంక్ బ్రోస్, బ్యాంక్ బ్రోస్, బ్యాంక్ బ్రోస్, బ్యాంక్ బ్రోస్, అదనమాట. సో మా వెల్కమ్ ఎలా అనిపించింది? చాలా రోజులు స్పేస్లో ఉండిపోయారు. అస్సలు స్పేస్ లేనట్టుంది కాస్ట్యూమ్లో కూడా. స్పేస్లో గాలి కూడా లేదు, కొంచెం ఒక్కగా ఉంది. యా, తెలుస్తుందండి. అక్కడ అలవాటు అయిపోయి క్లైమేట్ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, స్లోగా సెటిల్ డౌన్ అవుతాం. రైట్. ఈయన దగ్గర లైట్ పనిచేయట్లేదండి, మీ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. ఈయన బ్యాటరీ అయిపోయింది. స్పేస్లో ఛార్జర్ లేదేమో. యా, అయినో. ఆయన ఏంటి ఇందాక నుంచి కనిపించినట్టు అటు ఇటు చూస్తున్నారు? నేను స్పేస్ అవుట్ అయిపోయానండి, కంప్లీట్ స్పేస్ అవుట్ అయిపోయారు. ఓకే బై, ఈ ఆటో పంచ్ నుంచి నాకు కొంచెం ఇక్కడ ఉన్న స్పేస్ వాళ్ళందరూ ఇటు వచ్చేసేయండి. ఇక్కడ ఉన్న మగ పురుషులందరూ ఇటు రండి, ఇటు వచ్చేయండి, వచ్చేయండి. సారీ, ఆడవాళ్ళు కూడా అటు వెళ్ళొచ్చు. ఒక చిన్న గేమ్ ఆడుతున్నాము, అందరు ఇటు రండి ఒకసారి, ఇటు వచ్చేయండి అందరు ఒకసారి వచ్చేయండి. ఓకే, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళందరూ ఒకసారి నిలబడండి ప్లీజ్. నిలబడండి, హే నా మొహం కేసి చూస్తారు ఒకసారి. ఇటే ఇటే నిలబడండి అందరూ. యా, అంటే మీరు ముగ్గురే స్పేస్ నుంచి వచ్చారు, కాకపోతే మీరు రావడానికి ఒక అందం ఇక్కడికి రప్పించిందేమో అని మాకు అనిపించింది. సో ఇక్కడ ఆయేషా ఖాన్ అని ఒకరు ఉన్నారు, వారిని కూడా మనం వేదిక మీద పిలుద్దాం. ఆయేషా, ఆయిషా ఆజో, ఆయేషా అందరు కూర్చోండి అబ్బా. ఇక్కడ నిలబడిన మగవాళ్ళు అందరూ కూడా ఇటు తిరగండి ఒకసారి, ఇటువైపు చూడండి. ఓకే చూడండి, చూస్తున్నారు కదా? చూస్తున్నారా? గట్టిగా ఊరుకుంటా పోయి అందరిని కొట్టండి పోండి. ఓకే ఓకే ఓకే, వాళ్ళు కూర్చుంటారు. ఇక ఎంతైనా కూడా మనం వాళ్ళని కావాలంటే స్పేస్కి ఎవరైనా పంపించేద్దాం. మీకు ఎవరైనా బాగా నచ్చిండ్రా? ఇంట్రెస్టింగ్ ఫేస్ ఏమన్నా ఉంటే చెప్పండి. మీ స్పేస్కి ఏమన్నా తీసుకెళ్తారా నెక్స్ట్? మీకంటే ఇంట్రెస్టింగ్ ఫేస్ అన్నీ తీసుకెళ్దాం అనుకుంటున్నారు అంటే? నేను లేకపోతే ఇక్కడ ఈవెంట్లో ఏమైపోయాలి, నేను రావాలనుకోవట్లేదు. ప్లీజ్, అక్కడ ఏమన్నా వేదికలు శ్రేయాస్ మీడియా ఉంటే నేను వస్తాను అక్కడ. ఓకే ఓకే, విష్ణు గారు ఒక్కసారి. అరే సారీ. యా, ఒక పని చేద్దాం మనం. యాక్చువల్లీ ఒక అద్భుతమైన విషయం ఏదో ఉందంట. ఏదో మంత్రం వేస్తున్నారు. ఓం భీమ్ బుష్ అంటే ఇందులోంచి ఒక చెట్టు తీయాలన్నమాట మీరు. ఓం భీమ్ బుష్ అన్న. ఓం భీమ్ బుష్. ఏమైంది స్లోగా అన్నారే? ఓం భీమ్ బుష్. అక్కడ స్పేస్లో అంత నాయిస్ ఉండదు కాబట్టి ఆయన స్లోగా చెప్పారు. యా. రివ్యూ అబౌట్ ద టీజర్, బట్ ఆఫ్టర్ ఎవ్రీ లైన్ యాడ్ ఓం భీమ్ బుష్. టీజర్ గురించి రివ్యూ చెప్పి ప్రతి వాక్యం తర్వాత ఓం భీమ్ బుష్ అనాలి, అంతేనా? కరెక్ట్ అండి. సో దాంట్లోంచి మనం మీడియా పర్సన్స్ నుంచే సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో మీడియా నుంచి ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నాకైతే ఎదురుగా గ్రేట్ అందరు మూర్తి గారు. పెద్దలతో మొదలు పెడదాం. పెద్దవారు మూర్తి గారు. హలో. స్పేస్ ఓం భీమ్ బుష్ అని మీరు రివ్యూ చెప్పాలన్నమాట చూసిన టీజర్ని. టీజర్ చాలా బాగుందండి సార్. మధ్యలో ఓం భీమ్ బుష్ అనాలి మీరు ఫస్ట్. ముందే ఓం ఫస్ట్ లాస్ట్ మధ్యలో మీది యాడ్ చేయండి. మొహమాట ఏంటండి? యా, సరే. మూర్తి గారు. ఓం భీమ్ బుష్ ముగ్గురు ఉన్నారు. మరి ఆవిడ అది కూడా కావాలి కదా. తుస్సు.
ఆవిడ వీళ్ళు ముగ్గురిని ఇక్కడికి తీసుకొచ్చిన బస్సు. అంతేనా? Yeah. ఆహా. అంటే వాళ్ళకి దొరికిన గుప్తన ఇదే? వాళ్ళకి దొరికిన గుప్తన ఇదే? అంటే మూర్తి గారు మీరు ఓం భీమ్ బుష్ అంటూ మీ రివ్యూ ఇచ్చేయండి టీజర్కి. మాటకు ముందు ఓం భీమ్ బుష్ కావాలి. జోక్స్ అపార్ట్, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎస్పెషలీ ఓన్లీ మ్యాజిక్, నో లాజిక్ పర్ఫెక్ట్గా ఉంది. పంచులు బాగా పైలికాయి. థ్యాంక్ యూ. చివరిలో వేసిన గుప్త నిధులు గలగలాడే ఓం భీమ్ బుష్ చాలా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, నెక్స్ట్ చిట్టి ఎవరు తీస్తున్నారంటే ప్రియదర్శి గారు దగ్గరగా ఉన్నారు. మీరు tweet something on the spot about the Om Beam Bush teaser you just watched. Sorry, నా గొంతు కొంచెం నీరసంగా ఉంది. అక్కడ ఐస్ వాటర్ ఎక్కువగా తాగినట్టున్నారు, గొంతు పని చేయట్లేదు మీకు స్పేస్లో. ఇక్కడ ఏ వాటర్ తాగలేదు, అందుకని ఇట్లా తయారైంది. సో సో వినిపిస్తుంది కదా. విష్ణు గారు పెద్దవారితో మొదలెట్టారు, నేను కూడా పెద్దవారితోనే మొదలెడతాను. ప్రభు గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, ప్రభు గారు మీ ట్విట్టర్ తీయండి, వెంటనే ట్వీట్ సీనియర్ మోస్ట్ చేయండి. హ్యాండ్సమ్ జర్నలిస్ట్ సార్. ఈ ఆట విడుపు కోసం మేము ఎంచుకున్న ప్రశ్న, ఈ ట్వీట్ మా స్టేజ్ అక్కడ వరకు వేసి లేదు, నేను స్పేస్లో ఉన్నాను కదా. సో ఈ ట్వీట్ ఈ టీజర్ గురించి మీరు ఏమనుకున్నారని ఈ కెమెరాలో కనిపించేట్టుగా మీరు కొంచెం మా కోసం ట్వీట్ చేస్తారా? మీ రివ్యూ, ఆనెస్ట్ రివ్యూ ఏదైనా సరే. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్వీట్ చేస్తే సరిపోద్ది. ట్వీట్ చేయాలా, ఇప్పుడు చెప్పాలా? ట్వీట్ చేయాలి Tweet మీరు చేయాలి, sir. ఇమీడియట్గా ప్లీజ్. దాన్ని తీసుకొని ట్వీట్ చేయాలా? ఇది జస్ట్ మాకు వచ్చిన ప్రశ్న సార్, అంతే. ఏంటి వాటి దగ్గర వచ్చింది? ట్వీట్ సంథింగ్ ఆన్ ద స్పాట్ అబౌట్ ది ఓం భీమ్ బుష్ టీజర్ యూ జస్ట్ వాచ్డ్. ఓకే ఓకే, లెట్ గివ్ మీ సమ్ టైం. యా ప్లీజ్ సార్, టేక్ యువర్ టైం. ఓకే, Thank ఏం you, లేదు, ప్రభు మీ గారు. ట్విట్టర్ Thank you ఓపెన్ so చేయండి, much. హ్యాష్ ట్యాగ్ ఓం భీమ్ బుష్ అని పెట్టండి. దానికి మీకు టీజర్ ఎలా అనిపించిందో దాంట్లో ట్వీట్ చేయండి. ఎందుకు అంతే, చెప్పేస్తానమ్మా, చెప్పేసేయండి, ట్వీట్ చెప్పేసి చేయండి. దాన్ని ట్వీట్ కింద కన్వర్ట్ సార్ చేస్తాం. ఆగండి Correct. సార్, ఒక్క నిమిషం ఆగండి. మేము దాన్ని పోనీ మిమ్మల్ని అది వీడియో తీసుకొని ట్వీట్ ఇమీడియట్ గా మేము చేసుకోవచ్చు. చేసుకోండి, వెల్కమ్. ఓకే, దయచేసి మన టీంలో ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేస్తారా? యా అంటే ఇది కొంచెం బయటకు వచ్చి ఇది రీల్ గా కట్ చేసి టైం పడుతుంది కదా సార్. సో మళ్ళీ దీనికి వాల్యూ ఉంటుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వే యు ఆర్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ ఈస్ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ ఇన్నోవేటివ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా అసలు క్యాప్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ నైస్. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అని ఉంటుంది. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మ్యాజిక్, లాజిక్లెస్ మ్యాజిక్. కాబట్టి ఆ ఇదిని ముందే ట్రైలర్ ద్వారా ఆ విషయంలో మెంటల్గా ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చి లాజిక్లు రంధ్రాన్వేషణలు చేయొద్దు బాబు, మా సినిమాని సినిమాగా ఎంజాయ్ చేయండి అని చెప్పడం కోసం మెంటల్గా ప్రిపేర్ చేసినటువంటి ఇది కనిపిస్తుంది. అలా త్రూ అవుట్ ద సినిమా కూడా ట్రైలర్ చూస్తుంటే కూడా ఎవ్రీ పంచ్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్, ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్, రియలీ గుడ్. సో లెట్ ఆల్వేస్ వెయిట్ ఫర్ 22nd March. We hope that you are going to entertain in a very big way. Congratulations in advance. ఇంకా Thank you. మాట్లాడినా వినాలనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఓకే, నెక్స్ట్ నేను క్వశ్చన్. బుష్ దగ్గరికి వెళ్తాను. బుష్. ఓం జార్జ్ బుష్ తీసుకోండి. ఓం భీమ్ బుష్, మీకు తెలిసిన ఒక జోక్ చెప్పండి. నేను ప్రముఖ జర్నలిస్ట్ కుమార్ గారిని సెలెక్ట్ చేస్తున్నాను. నేను కుమార్ గారు సార్, కుమార్ గారు కుమార సంభవ అన్నట్టు కుమార్ గారితో సంభవమే. మీరు జోక్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. మా సినిమా కోసం, మా సినిమా నిలబెట్టండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. టీచర్ గురించి అయితే మాట్లాడతాను సార్. ఇప్పుడు ఇన్స్టెంట్గా జోక్ అది చెప్పినా కూడా జోకే సార్. ఓకే చెప్పండి. చెప్పండి కుమార్ గారు, చెప్పండి, పర్లేదు. అంటే మెంటల్గా ప్రిపేర్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ స్పేస్ సూట్స్లో రావటం అనేది మాకు నిజంగా ఎక్సైటింగ్గా ఉంది. అంటే మీరు ఇలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, సర్ప్రైజింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాల వైపు ఎక్కువ చేస్తుంటారు శ్రీ విష్ణు గారు. కానీ ఇందులో కొంచెం ఆ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ ట్రై చేసినట్టు అనిపించింది. అది అప్రిషియేట్ చేయాలి ఆయనకి. ఈ ట్రైలర్ ఎలాగ బాగుంది, మీ కాంబినేషన్ ఎలాగ బాగుంది. అట్ ద సేమ్ టైం ఆ చివరి డైలాగ్ అయితే ఏదో కొంచెం అటు ఇటుగా ఉంది, మరి చూసుకోవాలి. మీరు అదే చెప్తున్నారన్నారే కాదా?
అంటే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్ అండి. ఓకే, అదనమాట. ఇంకొకటి అంటే వీళ్ళు ఓం భీమ్ బుష్ సరే, వీళ్ళని డ్రైవ్ చేస్తే ఇక్కడికి తీసుకొచ్చిన బస్ కూడా తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఆయిషా, యూ ఆల్సో పిక్ వన్. ఓహ్ మై గుడ్నెస్. Oh, this is nice. Okay, I've got the easy one. Repeat the new age entertainment mantra, Om Bhim Bush, along with us 3 times. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి అందరితో కలిసి మీరు ఓం భీమ్ బుష్ అని రిపీట్ చేయాలి. మీరు స్టేజ్ మీద నుంచి చెప్పాలి. 3 టైమ్స్ వాళ్ళు రిపీట్ చేస్తారు, అంతే కదా? అంతే అంతే. రెడీ రెడీ 3, 2, 1 గో. ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్, ఓం భీమ్ బుష్. వెరీ గుడ్. సూపర్ సూపర్ ఎనర్జీ.